నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఎంబీఏ చేశాను మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ మన ఏఎస్వై ద్వారా కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీలోను BFAలో అక్కడ విభాగంలో నాకు అక్కడ రాష్ట్ర గవర్నర్ గారితో నేను గోల్డ్ మెడల్ కూడా నాకు తీసుకున్నాను. అదొక బెస్ట్ అచీవ్మెంట్ నాకు. నేను ఇటువంటి క్రియేటివ్ వర్క్స్ అవి నేను రెగ్యులర్గా చేస్తుంటాను. పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టము. నాకు చిన్నతనం నుంచి నాకు పెయింటింగ్ బాగా చేసేవాడిని. నాకు మిత్రుల ప్రోత్సాహం బాగా ఎక్కువ. మిత్రులు ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటి నేను ఎప్పటికీ ఇలా చేయగలుగుతున్నానంటే వాళ్ళ మిత్రులు ప్రోత్సాహం బాగా ఉంది అని నా అభిప్రాయం. అదండి. నేను చాలా చోట్ల డెమోస్ ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీలో పోర్ట్రేట్కు సంబంధించి పెయింటింగ్కి సంబంధించి అప్పుడప్పుడు అక్కడ ఉండేటువంటి పెద్దలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరిక మేరకు అక్కడికి వెళ్ళేసి నేను పెయింటింగ్కి సంబంధించి పోర్ట్రేటు, ల్యాండ్స్కేపు, తర్వాత స్టిల్ లైఫ్ కొన్ని ఫైన్ ఆర్ట్స్లో కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలకు సంబంధించి నేను లెక్చర్ ఇవ్వటం, తర్వాత దాని గురించి డెమోస్ ఇవ్వటం అక్కడ ఉండేటువంటి డిగ్రీ స్టూడెంట్స్కి ముఖ్యంగా జరుగుతుందన్నమాట. అలాగే నేను ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనూ వర్క్ చేస్తున్నాను. యాజ్ ఏ ఆర్టిస్ట్గాను నేను రెగ్యులర్గా చేసేది ఏంటంటే ఇలస్ట్రేషన్స్ చేయటం. మూవీస్కి వచ్చేసి నేను ఫస్ట్ మూవీస్లోనే పనిచేశానండి. నేను మెడ్రాస్లోను మూవీస్లో పనిచేశాను. లంకా భాస్కర్ అని ఆయన దగ్గర పనిచేశాను. ఆయన దగ్గర నుంచి అంటే నేను చాలామంది దగ్గర పనిచేశాను. అట్లాగే నేను కోనసీమ చిత్రకళా పరిషత్తులోను అక్కడ పార్టిసిపేషన్ చేశాను. తర్వాత చిత్రసంత ఎప్పుడు ప్రతి సంవత్సరం బెంగళూరులో జరుగుతుంది. దాంట్లో నేను పార్టిసిపేషన్ చేశాను. డెమోస్ కూడా ఇవ్వటం, ముఖ్యంగా పోర్ట్రేట్లు వేయటం బాగా చిన్నతనం నుంచి నాకు బాగా ఇది అనమాట. నేను ఇంకా ఈ క్రియేటివ్ వర్క్స్లో బాగా చేయాలి, ఇంకా బాగా పెర్ఫార్మెన్స్ చూపించాలి, పబ్లిక్కి మనం పెయింటింగ్స్ అనే ద్వారా వాళ్ళకి వాళ్ళ మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలంటే మంచి పెయింటింగ్స్ చేసి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను అన్నమాట.